ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన, ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఆత్మ, ఎవరైతే దేవుని సన్నిధిలో విన్నపాలు చేసి ఆత్మ కలిగి ఉంటారో దేవుడు వారికి సంఘం యొక్క లోటుపాట్ల యొక్క ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కేవలం ప్రార్థన అంటే మన అక్కర్ల అవసరతలు తీర్చుకోవడానికి కాదండి. హన్న ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఈ సేవకురాలుని నన్ను చూడు, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నాకు బిడ్డను ఇవ్వు, నేను మళ్ళా ఆ బిడ్డను నీ కొరకు పెంచి పోషించి నీకు ఇస్తాను ప్రభు అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలో ఉన్న మర్మం ఏమిటంటే, ప్రభువా శిలోహు మందిరంలో దేవుని వాక్యము కరువయ్యింది, శిలోహు మందిరములో దేవుని ప్రత్యక్షత కరువయ్యింది, ఇశ్రాయేలీలకు ప్రభువా నీ వాక్యము కరువయ్యింది. ప్రభువా నా గొడ్రాలితనాన్ని నువ్వు తొలగించినట్లయితే, నా నిందను నువ్వు తొలగించినట్లయితే, ఆ బిడ్డను నీకు అర్పించినప్పుడు, ఆ బిడ్డను నీ కొరకు పెంచి, ఆ బిడ్డను నీ కొరకు పోషించి, ఆ బిడ్డను నీ కొరకు సిద్ధపరిచి, నీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠత కొరకు ఆ కుమారుని నిలుపుతాను తండ్రి అని ప్రార్థించింది, ప్రమాణం చేసింది. అట్టి విధంగా ఆ కుమారుని తయారు చేసింది. హల్లెలూయా.